ఇవాళ రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచ గ్రామం లోపల కీర్తి శేషుడైన ఎడపెల్లి పోచమల్లు అలియాస్ పోషయ్య గారు దుబాయిలోన బతుకు తెరువుకను పోయి గల్ఫ్ దేశంలోన దుబాయిలోన అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ఆ తండ్రి చచ్చిపోయిందని వాళ్ళ దుబాయిలో ఉన్న రూమ్మేట్స్ అందరూ వాళ్ళ ప్రాణ స్నేహితులు రామాన్న కీర్తన కంటే ఒగ్గు కథకు సెలవు పెట్టిండ్రు. ఎవరెవరంటే నక్క రవి, కందికటుకూరు గ్రామ వాస్తవీయులు, నక్క నాగరాజు, కందికటుకూరు గ్రామ వాస్తవీయులు, బుర్ర రకేష్, వెంకట్రావుపల్లె గ్రామ వాస్తవీయులు, కొమ్మరాజుల రాజు, వల్లంపట్ల గ్రామ వాస్తవీయులు, వెంకటరెడ్డి, చుక్కరావుపల్లె గ్రామ వాస్తవీయులు, శ్రీనివాస్ ధరాంపురి గ్రామ వాస్తవీయులు, బుర్ర శ్రీనివాసు, మారుపాక గ్రామ వాస్తవీయులు, ఇడుగు అశోకు, రాజన్నపేట గ్రామ వాస్తవీయులు, మందరాజు, రుద్రావరం గ్రామ వాస్తవీయులు, గాలిపెల్లి వేణు, రుద్రావరం గ్రామ వాస్తవీయులు, కూడా వీళ్ళు 10 మంది ఏకాస్తులయ్యి ఎక్కడ పోతివి ఏ రాజ్యం పోతివి అన్నా పోచమల్లు మనం అందరం బతుకు తెరువుకొచ్చి దుబాయిలోన ఒక్క రూము నుండి ఒక్క కాడ మనం అల్లారి ముద్దుగా పని చేసిన వాళ్ళం కలిసి మెలిసి మాతో నుండి కళ్ళ కనబడకుంటా కానరాకుంటా నువ్వు వెళ్లిపోతివా మా చేతులార హాస్పిటల్ నిన్ను తీసుకుపోతుంటే నా చేతుల నిండా నీ ప్రాణం వెళ్లిపోయానా ఏడబోతివి పోషమల్లు కొమ్మలంటి కొమ్మల్లో 1,000 కొమ్మల్లా కొమ్మలంటి కొమ్మల్లా 1,000 కొమ్మల్లా ఏ కొమ్మలున్నావే ఓ అన్న పోషమల్లు మళ్ళీ ఓ అన్న పోషయ్యా కొమ్మల్లా 1,000 కొమ్మల్లా పోషయ్యా సుక్కలంటి సుక్కల్లో 1,000 చుక్కల్లో ఏకలంటి సుక్కల్లో 1,000 చుక్కల్లో ఏ సుక్కలున్నావే ఓ అన్న పోషన్న మల్లెన్నాడతావే నా అన్న పోషన్న చుక్కల్లో 1,000 చుక్కల్లో ఏ సుక్కలున్నావే ఓ అన్న పోషన్న మల్లెన్నాడతావే నా అన్న పోషన్న పోతున్నా పోతున్నా తమ్ముడా రవ్వన్న నేనెళ్ళిపోతున్నా తమ్ముడా నాగరాజు నేను ఏది పోతారా తమ్ముడా రాజన్న దారుల్లో 1,000 దారుల్లో ఒక్కరు కూడా బాగుండి తమ్ముడా వెంకటరెడ్డి నేనెళ్ళిపోతున్నా స్నేహితుడా సీనన్న నేను దాటిపోతున్నా స్నేహితుడా సీనన్న అంటే గుల్లల్లా 1,000 గుల్లల్లా ఏ గుల్లే ఉన్నావే అన్న పోషన్న మల్లెన్నాడస్తావే నా అన్న పోషయ్య ప్రాణం వెళ్ళిపోతుంది స్నేహితుడా అశోకు నేను దాటిపోతున్నా స్నేహితుడా రాజన్న నేను వెళ్ళిపోతున్నా స్నేహితుడా వేరన్న అంటే గుట్టల్లా 1,000 గుట్టల్లా ఏ గుట్ట ఉన్నావే నా అన్న పోషయ్య మల్లెన్నాడస్తావే నా అన్న పోషయ్య ఈడగాని ఈడుల్లా ఈడువాసి పోతీవా జోడుగాని జోడుల్లా జోడువాసి పోతీవా ఓ అన్న పోషన్న అకస్మాత్తుగా నీ ప్రాణం వెళ్ళిపోయరా మనమందరం కలిసి మెలిసి రూములోనే ఉన్నాము ఒక్క దగ్గర బతుకు తెరువు కాని వచ్చి పని చేసినవన్నా మాకే కష్టం వచ్చిన నువ్వు ఆదుకున్నావు మాకే బాధలు వచ్చిన నువ్వు ఆదుకున్నావు అన్నదమ్ములోనే మనమందరం ఊడుండి నువ్వు వెళ్ళిపోతువా పోసయ్యా ఇంటికాడ నీ కొడుకును ఇద్దరు కొడుకును ఇద్దరు బిడ్డలు ఎడతా ఉన్నారు ఒక్కసారి లేదు రాయే పోషన్ను పువ్వుల్లో 1,000 ఏ పువ్వు అయినావే అన్న పోషయ్య మల్లెన్నాడస్తావే అన్న పోషయ్య అన్న పోషన్న ఇవల్ల నీ దినకరమ ఇంటి కాడ అగ్రారం చీరలంచల జరిగితే మేము దుబాయిల నీ పేరు మీద అన్నా మమ్మల్ని దావతు చేసుకోమని నువ్వు వెళ్ళిపోయినవా అన్నా పోషన్న నువ్వు బ్రతికున్నప్పుడు మనమందరం రూముల
చుమ్మరాత్రి అత్తర తావది ఎత్తుకునే వాళ్ళము ఇయ్యల్లా చుమ్మరాత్రి వచ్చింది ఒక్కసారి రాయన్న ఒక్కసారి లేచి రావే ఓ అన్న పోషన్న జ్యోతుల్లో 1,000 జ్యోతుల్లో ఏ జ్యోతులు అయినావే మా అన్న పోషన్న వాళ్ళోనే అయినావా మా అన్న పోషన్న జై జై నందారా జై పోషయ్య ఇడపెల్లి బలగబల పోతున్న తమ్ముడు తమ్ముడా రవన్న తమ్ముడ నగరన్న స్నేహితుల రాకేష్ దోస్తు రాజన్న స్నేహితుల వెంకటరెడ్డి దోస్తు శ్రీనివాస్ స్నేహితుల శ్రీనివాసు అశోకు తమ్ముడా రాజన్న తమ్ముడా వేరన్న నేనెళ్ళిపోతున్నా ఇడిగాని ఇడుల్లా ఇడిగాని పోతున్నా తోడిగాని నడుల్లా తోడవది పోతున్నా చెయ్యుండు పోషయ్య కొండవల శిల్పాలే శివ శివనన్నాడు శివలోక వెళ్ళిండు శివనిమల్ల తోటల్లా మురవయ్య వేయిండు మరి పోషయ్యనే ఎడపెల్లి పోషయ్య చనిపోయిన కాడ స్వర్గాన ముట్టని ఒక్కొక్క మెట్టు స్వర్గం ముట్టని శివుని పాదాల కడ మన జ్యోతి గాని మరి ఉన్న వాళ్ళు ఈ కథ చెప్పించిన దుబాయ్ ఉన్న రూమ్మేట్స్ వాళ్లకు ముట్టింది ముఖ్యం పట్టింది బంగారం కొడుకులు బిడ్డలు కోటి సంపద ఎల్లుళ్ళు బిడ్డలు అక్షోతి వరగము ధనధనిక వస్తువానాలు కలిగి ఒగ్గుల దీవెనలు వర్ధిల్లుండి భక్తుల దీవెన భాగ్యాలు ఓలి కళాకారుల దీవెన వలకు కలకాలం ఉండి ఎప్పటికి వాళ్ళిల్లు ఎలా భాగ్యం వారని వీళ్ళందరూ దోస్తులు ఆ ఎడపెల్లి పోషయ్యం పేరు మీద కథ చెప్పించింది కాక మనకు వాళ్ళు వచ్చేటప్పుడు మన ఒగ్గు కథలు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ఒగ్గు కథలు చేయడానికి మనకు కెమెరా ఆయన పేరు మీద గిఫ్ట్ గిత్తా అన్నారు. వాళ్ళకు ఎల్లవేళ ఏమడాల రాజన్న ఎల్లవేళ వాళ్ళ సహకారం ఉండి వాళ్ళు చేసిన పని వాళ్ళు పేనకాడ ముట్టింది ముఖ్యంగాని వాళ్ళకు చల్లగా బతికి వాళ్ళు చల్లగా దీవించి రాజన్న దయ వల్ల మన ఒగ్గుల దీవెన కళాకారుల దీవెన వల్ల వాళ్ళు మంచిగా ఇంటికి తిరిగిరాని మరియు మహానుభావులే